గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? హలో. Yes, sir, it's visible. ఓకే. సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ అబౌట్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్. We'll go into a new topic called as wedges. So already when I was telling introduction to the subject, దీని గురించి లైట్గా డిస్కస్ చేశాను. సో వెడ్జ్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ షేప్ సంథింగ్ ట్రయాంగిల్ షేప్ ఉండొచ్చు, ఆర్ సంథింగ్ లైక్ ఇలా ట్రెపిజం షేప్ అన్నా ఉండొచ్చు. సో వెడ్జెస్ ఎందుకు యూస్ చేస్తారంటే, యూ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్. ఒక పెద్ద సిలిండ్రికల్ పైప్ ఉంది ఆర్ ట్యూబ్ ఉంది, అండ్ ఇక్కడ ఒక ట్రయాంగులర్ వెడ్జ్ పెట్టారు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వెడ్జ్ హియర్ చెప్పండి ఎవరైనా. అంటే వెడ్జ్ పర్పస్ ఏంటి అక్కడ ఆ డయాగ్రామ్లో? సిలిండ్రికల్ పైప్ మూవ్ అవుతుంది. లైక్ పైప్ స్టెబిలిటీ అంట. లైక్ ఎలా అంటే రోడ్ కొంచెం స్లాంట్ ఉంది అనుకోండి, సో పైప్ రోల్ అయిపోద్ది కిందకి. అది రోల్ అవ్వకుండా స్టేబుల్గా ఉండడానికి, అదే పొజిషన్లో హోల్డ్ చేయడానికి వి యూజ్ వెడ్జెస్. సో యూ కెన్ సీ హియర్ a wedge is simple machine that is often used to transform a applied force into a much larger force directed at approximately 90 degrees to the applied force. They are also used to adjust or move heavy loads. Like ఈ పొజిషన్ స్టెబిలిటీ కోసం యూస్ చేయొచ్చు, ఆర్ హెవీ లోడ్స్ లిఫ్ట్ చేయడానికి యూస్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే, యూ మైట్ హ్యావ్ సీన్ యాక్స్. లైక్ ఇలా వుడెన్ స్టిక్ ఉంటుంది, అండ్ వుడెన్ స్టిక్ చుట్టూ సో దిస్ ఇస్ యాక్స్. సో ఇఫ్ యూ చెక్ ద క్రాస్ సెక్షన్, ఎగ్జాక్ట్లీ క్రాస్ సెక్షన్ అబ్జర్వ్ చేయండి హౌ ఇట్ లుక్స్. క్రాస్ సెక్షన్ అంటే దిస్ పార్ట్. So it looks almost like a wedge shape. So wedge shape ఎందుకు వాడతారంటే, యూ కెన్ సీ హియర్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఉంది. లైక్ మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే, లైక్ దానికి మచ్ టైమ్స్ లార్జర్ అంటే హయ్యర్ ఫోర్స్ అనేవి వీ కెన్ డైరెక్టెడ్ 90 degrees. దాని మీనింగ్ ఏంటంటే, ఇమాజిన్ దట్ నేను ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నాను యూజింగ్ మై హ్యాండ్. అంటే డైరెక్ట్ నేను ఇలా స్వింగ్ చేస్తాను కదా ఈ యాక్స్ని. యాక్స్ నథింగ్ బట్ నార్మల్గా వుడ్ కట్ చేయడానికి వాడే గొడ్డలు అనమాట. సో ఇలా స్వింగ్ చేసినప్పుడు ఫోర్స్ అప్లైస్ లైక్ దిస్, అండ్ ఈ డైరెక్షన్స్లో అండ్ ఇటు బ్యాక్ సైడ్ డైరెక్షన్స్లో మనకి ఫోర్స్ అనేది రిజల్టెంట్ చూపిస్తుంది ఈ ఫోర్స్ వల్ల. సో ఈ వాల్యూస్ అనేవి హయ్యర్ ఉంటాయి. సో ఇట్ ఈస్ P1, ఇట్ ఈస్ P2. సో బికాస్ ఆఫ్ దీస్ హయ్యర్ ఫోర్సెస్ దెన్ ద అప్లైడ్ ఫోర్స్, మన వుడెన్ పీస్ అనేది ఇట్ కట్స్ ఇన్ టు 2 parts. ఓకే, ఇట్ గెట్స్ బ్రోకెన్ ఇంటూ 2 pieces. సో మన అప్లై చేసే ఫోర్స్ అనేది యాక్చువల్గా సరిపోదు కట్ చేయడానికి. సో దానికంటే ఎక్కువ ఫోర్స్ కావాలి కాబట్టి దే యూస్ దీస్ కైండ్ ఆఫ్ షేప్స్. సో వెన్ యూ సాల్వ్ ఎనీ ఎగ్జాంపుల్స్ మీకు ఐడియా వస్తుంది ఎందుకు ఆ ఫోర్స్ వేరియేషన్ ఎందుకు వచ్చింది అలా అని. ఓకే, సో వెడ్జెస్ ఆర్ ఆఫెన్ యూస్ టు అడ్జస్ట్ ద ఎలివేషన్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఆర్ మెకానికల్ పార్ట్స్. దే ఆర్ ఆల్సో యూస్ టు ప్రొవైడ్ స్టెబిలిటీ ఫర్ ద ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ దీస్ పైప్స్. ఓకే, అండ్ ఈ కేసులో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ టిప్పింగ్. అంటే టిప్పింగ్ గురించి మాట్లాడలేదు. అంటే ద ఆబ్జెక్ట్ విల్ ఓన్లీ స్లైడ్ ఆ స్లిప్పింగ్ జరుగుతుంది తప్ప టిప్పింగ్ జరగదు. టిప్పింగ్ జరగదంటే ఏంటంటే, ఈ ఎన్ అనేది యూ కెన్ ప్లేస్ ఇట్ ఎనీవేర్. అంటే ప్రీవియస్గా చూసుకుంటే ఎన్ అనేది ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ సమ్ పాయింట్, అంటే ఏదో ఒక పాయింట్లో పెట్టాలి సచ్ దట్ ఈ ఎక్స్టర్నల్ డిస్టెన్స్ ఎలా ఉండాలంటే, మన అప్లై చేసే ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల యూ గెట్ ఏ మూమెంట్ ఇన్ వన్ డైరెక్షన్, అండ్ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ వెయిట్ అండ్ నార్మల్ రియాక్షన్ ఇంకో కౌంటర్ క్లాక్ వైజ్ మూమెంట్ ఇస్తే రెండు బ్యాలెన్స్ అవుతాయి. దెన్ యూ వోంట్ బి హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టిప్పింగ్. టిప్పింగ్ అంటే లైక్ రోల్ అవ్వదు. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ హియర్. సో ఇమాజిన్ ఒక వెయిట్ ఉంది, ఒక బ్లాక్ ఉంది హ్యావింగ్ సమ్ వెయిట్ W గ్రౌండ్ పైన ఉంది. నేను ఫోర్స్ ఇక్కడ అప్లై చేశాను అనుకోండి, అండ్ ఫోర్స్ ఇక్కడ అప్లై చేశాను. డిఫరెన్స్ ఏమో చెప్పండి. 2 కేసులు ఏం జరుగుతుంది? ఆబ్జెక్ట్
Try to observe these two forces. సో బాటమ్ ఫోర్స్ వల్ల ఏం జరుగుతుందంటే ద ఆబ్జెక్ట్ ఓన్లీ మూవ్స్ ఫార్వర్డ్. అలా కాకుండా ఫోర్స్ ఎగ్జాక్ట్లీ ఈ అప్పర్ పోర్షన్లో ఇచ్చాను కూడా ఏం జరుగుద్ది? యూ కెన్ ట్రై ఇట్. లైక్ మీ దగ్గర ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, లైక్ ఏదైనా ఒక బుక్కే అనుకోండి, ఒక బుక్ టేబుల్ పైన నించోబెట్టండి అండ్ ఎగ్జాక్ట్లీ సెంటర్ కంటే బిలో ఆర్ కొంచెం ఎబో ఫోర్స్ అప్లై చేస్తే బుక్ లైట్గా స్లైడ్ అవుతుంది. అదే బుక్ని ఎగ్జాక్ట్లీ అవుటర్ ఎడ్జ్ దగ్గర ఫోర్స్ ఇస్తే ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. రొటేట్ అంటే కింద పడిపోతుంది, రొటేట్ అయ్యి కింద పడిపోతుంది. దట్ ఇస్ కాల్డ్ ఎస్ టిప్పింగ్ అంటారు. ఓకే, సో మనం ఈ కేసులో టిప్పింగ్ గురించి మాట్లాడలేదు బికాస్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెడ్జెస్ ఓన్లీ హ్యావ్ స్లైడింగ్ మోషన్, కాబట్టి మనం టిప్పింగ్ గురించి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. కాబట్టి ఎన్ అనేది మనం డిస్టెన్స్లో ప్లేస్ చేయక్కర్లేదు. యూ కెన్ ప్లేస్ ఇట్ ఎగ్జాక్ట్లీ కంబైనింగ్ విత్ దిస్ వెయిట్. ఓకే, సో దిస్ ఎగ్జాంపుల్ హియర్ ఒక బ్లాక్ ఉంది, వెయిట్ హ్యావింగ్ డబ్ల్యూ. సో నేను దీన్ని హోల్డ్ చేస్తున్నాను బై యూజింగ్ ఏ వెడ్జ్. ఇది వెడ్జ్ అనమాట, ఇది షేప్ ఉంది కదా, ఇట్స్ వెడ్జ్. ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ యాంగిల్ టీటా అండ్ ఫోర్స్ పి అప్లై చేస్తున్నాను. సో ఫోర్స్ పి అప్లై చేస్తున్నప్పుడు ఈ బ్లాక్ డైరెక్షన్ ఎటువైపు వెళ్తుంది? చెప్పండి. అప్వర్డ్ వెళ్తుంది. అప్వర్డ్ వెళ్తుంది. ఆర్ ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐ మ్యాచ్ విత్ ద వెయిట్ ప్రాపర్టీస్ మ్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్లీ స్టేబుల్గా హోల్డ్ అయి ఉంటుంది, రైట్? సో ఆ కండిషన్లో వీ కెన్ రైట్ లైక్ దిస్. సో నేను ఇలా వెడ్జ్ని ముందుకు పుష్ చేస్తున్నప్పుడు దీనిపైన ఫ్రిక్షన్ ఫోర్స్ ఆపోజిట్లో యాక్ట్ అవుతాయి, కాబట్టి యూ కెన్ సీ హియర్. సో ఎగ్జాక్ట్లీ గ్రౌండ్తో కాంటాక్ట్ దగ్గర F1 ఉంది అండ్ నార్మల్ రియాక్షన్ N1, అండ్ ఇక్కడ పైన కూడా ఈ బ్లాక్తో కాంటాక్ట్ ఉంది కాబట్టి ద ఫోర్స్ ఈజ్ F2 విచ్ ఇస్ ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్ ఇస్ N2. సో ఇక్కడ ఎక్కడైతే కాంటాక్ట్ ఉందో వెడ్జ్కి బ్లాక్కి యూఆర్ హ్యావింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ F2 అండ్ నార్మల్ రియాక్షన్ N2. సో సేమ్ ఫోర్సెస్ ఇఫ్ ఐ టేక్ ఆన్ దిస్ వెడ్జ్, if I take on the object are called block, దానిపై ఎలా ఉంటాయి ఫోర్సెస్? N1 and N2 and F2 ఎలా ఉంటాయి? when I compare with these forces, try to see they are in contact. సో కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి వెడ్జ్ పైన ఫోర్స్ F2 ఈ డైరెక్షన్లో ఉంటే బ్లాక్ పైన ఎలా ఉండాలి అదే ఫోర్స్? జస్ట్ లైక్ ఇంటర్నల్ ఫోర్సెస్. గుర్తుందా ఇంటర్నల్ ఫోర్స్లో ఏం జరుగుద్దా? చెప్పండి. సో దే షుడ్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఎందుకంటే when I combine these two figures ని కంబైన్ చేశాను అనుకోండి, దీస్ ఫోర్సెస్ హ్యాస్ టు బికమ్ 0. కాబట్టి ఐ హ్యావ్ టు షో ఆపోజిట్ టు దీస్ ఫోర్సెస్. ఇక్కడ F2 N2 ఎలా ఉన్నాయో వీటికి ఆపోజిట్గా ఇక్కడ చూపిస్తాను, N2 F2. అండ్ సేమ్ వే బ్లాక్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ ట్రైయింగ్ టు మూవ్ అప్వర్డ్స్, కాబట్టి దానికి ఆపోజిట్లో ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది విచ్ ఇస్ F3 N3. సో ఇప్పుడు చెప్పండి, టోటల్ యూ హౌ మెనీ అన్నోన్స్? P కూడా అన్నోనే, లైక్ P వాల్యూ కూడా మనకు తెలియదు అనుకుందాము. సో యూ హ్యావ్ P N1 F1 N2 F2, టోటల్ యూ హ్యావ్ 5 హియర్. అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నోన్స్ ఈ ఫిగర్లో? హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? చెప్పండి. బ్లాక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? ఫోర్ ఉన్నాయి. యాక్చువల్లీ 4 ఉన్నాయి, బట్ ట్రై టు రిమెంబర్. ఇక్కడ ఆల్రెడీ N2 F2 క్యాలిక్యులేట్ చేశాను, అంటే ఇక్కడ కౌంట్ చేశాను. సో N2 F2 ఇక్కడ ఉండేవి ఇక్కడ ఉండేవి సేమా వేరువేరా? సేమ్ సార్. సేమ్ కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు కౌంట్ హియర్. సో ఇక్కడ 2 ఉంటాయి. సో టోటల్ 5 + 2 7 అన్నోన్స్. యూ హ్యావ్ 7 అన్నోన్స్ అండ్ ట్రై టు క్యాలిక్యులేట్ ది ఈక్వేషన్స్. సో బ్లాక్ వెడ్జ్ ఈ వెడ్జ్కి హౌ మెనీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూ కెన్ అప్లై?
యాక్చువల్లీ కెన్ అప్లై 3 ఈక్వేషన్స్, కాకపోతే మనం టిప్పింగ్ తీసుకోవట్లేదు కాబట్టి మూమెంట్ నెగ్లెక్ట్ చేయొచ్చు. సో కెన్ అప్లై సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 ప్లస్ యూ కెన్ టేక్ 1 ఫ్రిక్షన్ ఈక్వేషన్. యాక్చువల్ 2 తీసుకోవచ్చు, బట్ సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ తీసుకున్నాను, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. అండ్ కమింగ్ టు దిస్ బ్లాక్, యూ కెన్ అప్లై 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ప్లస్ 2 ఫ్రిక్షన్ ఈక్వేషన్స్. 1 ఈక్వేషన్ ఏమో F3 ఈక్వల్ టు మ్యూ N3, ఇంకోటి F2 ఈక్వల్ టు మ్యూ N2. సో టోటల్ యూ హ్యావ్ హౌ మెనీ ఈక్వేషన్స్? 2 plus 1 3, 3 plus 4 7. 7 ఈక్వేషన్స్ ఉన్నాయి, 7 అన్నోన్స్ ఉన్నాయి. కెన్ వి సాల్వ్ దెమ్? సాల్వ్ చేయొచ్చు, చేయలేమా? So when unknowns becomes equal to the number of equations, you can solve them easily. Maybe some time తీసుకోవచ్చు ప్రాసెస్ సాల్వ్ చేయడానికి, బట్ యూ కెన్ సాల్వ్ దెమ్ ఫైనల్లీ. అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ఎ సెల్ఫ్ లాకింగ్. సో సెల్ఫ్ లాకింగ్ ఏంటంటే, ఇమాజిన్ దట్ నేను ఈ ఫోర్స్ రిమూవ్ చేశాను, అంటే ఈ ఫోర్స్ ఈ ఫోర్స్ పి అప్లై చేస్తే ఈ వెయిట్ అనేది స్టేబుల్గా హోల్డ్ అవుతుంది. అలా కాకుండా ఇమాజిన్ దట్ నేను ఫోర్స్ రిమూవ్ చేశాను, ఈ ఫోర్స్ రిమూవ్ చేసినా కానీ ఈ బ్లాక్ అనేది కిందకు వెళ్ళకుండా అలానే హోల్డ్ అయింది. సో అక్కడ హోల్డ్ అవుతుందంటే వాట్ ఆర్ ద ఫోర్సెస్ హెల్పింగ్ ఇన్ హోల్డింగ్ ద బ్లాక్? ఏ ఫోర్స్ హెల్ప్ చేస్తున్నాయి అక్కడ పి రిమూవ్ చేసినా కానీ? చెప్పండి. ట్రై టు సీ దీస్ డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్స్లో ఫోర్స్ పి రిమూవ్ చేశాను, ఫోర్స్ పి రిమూవ్ చేసినా కానీ దిస్ బ్లాక్ ఈజ్ నాట్ మూవింగ్, ఇట్ ఈస్ స్టేషనరీ. అలా స్టేషనరీగా ఉండడానికి విచ్ ఫోర్సెస్ ఆర్ హెల్పింగ్? Friction force. Friction forces. So whenever if I remove this P and the block is held in position due to friction forces, then the wedge is referred to as self-locking. Self-locking ante mana force apply cheyakunda the wedge is acting on its own due to friction values or friction forces. So ఆ condition you call it as self-locking antaru. Second, hello, క్లాస్ ఉంది. Okay, so we'll try to solve one problem. Okay, so uniform stone as shown in the figure, this complete block is ఒక స్టోన్ అనుకుందాం, కాంక్రీట్ స్టోన్ లాంటిది. It has a mass of 500 kg and is held in horizontal position using a wedge of B. Wedge B తో హోల్డ్ చేస్తున్నాం. So if the coefficient of static friction is 0.3 at the contact surface,
determine the minimum force P needed to remove the wedge. Assume that the stone does not slip at point A. So point A దగ్గర if the stone is not slipping, what condition you can apply? F equal to mu n రాయాలా, F less than mu n రాయాలా, or F greater than mu n రాయాలా? So you go with friction force is less than mu n, ఎందుకంటే ఇక్కడ ఏం స్లిప్పింగ్ జరగట్లేదు, ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ టు స్లిప్ కూడా జరగట్లేదు. సో ఇక ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది లెస్ దెన్ mu n ఉంటుంది. mu n is nothing but your maximum friction force, which is Fs. And coming to this point, determine the minimum force needed to remove the wedge. అంటే minimum force అప్లై చేస్తే this wedge will start moving and finally it will come out of this block. So ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు అంటే మీరు you can apply F equal to mu n. Okay. So first thing is we'll try to draw free body diagram for this portion as well as this portion. So concrete block తీసుకున్నాము and it is point A and it is point B. So exactly if I try to pull it like this using a force, ఈ బ్లాక్ అనేది it goes to some new position like this, like కొత్త పొజిషన్ షిఫ్ట్ అవుతుంది. సో న్యూ పొజిషన్ షిఫ్ట్ అయినప్పుడు ఈ బ్లాక్ పైన ఫోర్సెస్ ఎలా ఉంటాయి, ఫ్రిక్షన్ ఫోర్సెస్, కెన్ సమ్వన్ టెల్? పాయింట్ బి దగ్గర పాయింట్ సి దగ్గర ఎలా ఉంటాయి ఫ్రిక్షన్ ఫోర్సెస్? దిస్ ఈస్ సమ్వేర్ పాయింట్ సి, దిస్ ఈస్ పాయింట్ బి. చెప్పండి. ఫోర్స్ లెఫ్ట్ ఉంటుంది. సో your object is going like this, so force will act in opposite direction. Generally మన బ్లాక్ ఎటువైపు పోతే దానికి ఆపోజిట్ లో యాక్ట్ అవ్వాలి. కాబట్టి ఈ పాయింట్ దగ్గర you will having a friction force which will call it as Fc అందాము. At the same time you have normal reaction which is Nc. సేమ్ వే ఈ పోర్షన్ లో కూడా అంతే. ఇక్కడ కాంటాక్ట్ ఉంది లైట్ గా. ఓకే, ఈ కాంటాక్ట్ దగ్గర కూడా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, ఎందుకంటే టూ సర్ఫేస్ ఆర్ ఇన్ టచ్ కాబట్టి ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర కూడా I will show friction force like this and normal reaction acts perpendicular to surface, so it is NB. సో ఈ పాయింట్ దగ్గర ఇలా యాక్ట్ అవుతే పాయింట్ బి దగ్గర ఎలా ఉంటాయి? ఆపోజిట్ లో ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ ఈ కార్నర్ దగ్గర I will draw normal reaction NB like this and I will draw friction force FB like this. Okay, so same way ఈ పాయింట్ దగ్గర ఎలా ఉంటే ఫోర్సెస్ పాయింట్ ఏ దగ్గర బికాస్ పాయింట్ దగ్గర కాంటాక్ట్ ఉంది. సో అబ్జర్వ్ క్లోజ్ ఎనఫ్, లైక్ మీరు దీన్ని పుల్ చేస్తున్నప్పుడు ఒకేసారి బయటకు వచ్చేది, ఎందుకంటే యూ హ్యావ్ ఫ్రిక్షన్ కాంటాక్ట్ హియర్. సో ఫ్రిక్షన్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ కూడా ముందుకు రావడానికి ట్రై చేస్తుంది. సో ద బ్లాక్ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ ఉంటుంది. యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విచ్ విల్ కాల్ ఇట్ యాస్ FA. యాక్చువల్గా ముందుకు రావడానికి ట్రై చేస్తుంది, కాకపోతే ముందుకు ఎందుకు రాదంటే దీస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఆర్ స్టాపింగ్ దెమ్. సో విల్ కాల్ ఇట్ యాస్ NA. అండ్ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద బ్లాక్లో ఏముంటుంది?
you have weight W. So ఇప్పుడు you can determine FB and NB using this diagram. So FB ని ఏమని రాయొచ్చు in terms of NB? Μs into NB. Same way FC ని ఏమని రాయొచ్చు? Μs into NC. See, check the important point here. So finally మనం కనుక్కోవాల్సింది ఏంటి? What we need to find from the given question? ఏం కనుక్కోవాలి? Read the last two lines. Wrong P. Minimum force of Minimum being. force P needed to remove the wedge. So like basically మనం ఈ P కనుక్కోవాలి. So you want to find this P. సో P కనుక్కోవాలంటే మనకి NB తెలియాలి, FB తెలియాలి, as well as NC తెలియాలి, FC తెలియాలి. ఓకే, సో FB అండ్ NB తెలియాలి అంటే యూ హ్యావ్ టు కమ్ టు దిస్ డయాగ్రామ్. ఎందుకంటే ఈ డయాగ్రామ్లో ఒక నోన్ టర్మ్ ఉంది, దట్ ఇస్ నథింగ్ బట్ యువర్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం FB కనుక్కోవాలి, NB కనుక్కోవాలి. సో వీ నో నీడ్ టు ఫైండ్ దీస్ వాల్యూస్. ఈ వాల్యూస్ కనుక్కున్నా మనకి అవసరం లేదు, బికాస్ నథింగ్ వాజ్ ఆస్క్డ్ అబౌట్ ఫ్రిక్షన్ ఫోర్సెస్ అండ్ నార్మల్ రియాక్షన్ అట్ పాయింట్ ఏ. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ట్రై టు టేక్ మూమెంట్ ఈక్వేషన్. మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ ఈక్వల్ టు 0. 0 చేస్తే యూ గెట్ వెయిట్ వల్ల ఒక మూమెంట్ వస్తుంది, FB వల్ల ఒక మూమెంట్ వస్తుంది, అండ్ NB వల్ల ఒక మూమెంట్ వస్తుంది. కానీ అబ్జర్వ్ చేయండి, FB అండ్ NB ఎగ్జాక్ట్ X అండ్ Y డైరెక్షన్స్లో ఉన్నాయా, ఆర్ ద ఇంక్లైన్? ఇంక్లైన్ లో ఇంక్లైన్ ఉన్నాయి కాబట్టి అటు స్ప్లిట్ దమ్ ఇంటూ X అండ్ Y కాంపోనెంట్స్. సో ఎలా స్ప్లిట్ చేస్తారంటే చెప్పండి, వాట్ ఈస్ దిస్ యాంగిల్? ట్రై టు సీ దిస్ ఫిగర్. ఒరిజినల్ ఫిగర్ చూడండి. See, this angle is how much? క్వశ్చన్లో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 7 degrees. You can see here this angle is given as 7 degrees. So this becomes 7 degrees. So if this becomes 7 degrees, ఇది కూడా ఏమవుతుంది? It also becomes 7 degrees, which we derived in the previous classes. Okay. సో ఇప్పుడు ఎవరైనా చెప్పండి, ఇక్కడ నుంచి మూమెంట్ పాయింట్ ఏ నుంచి మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే FBలో ఏ కాంపోనెంట్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ ద మూమెంట్? అంటే FB కాస్ థీటానా, FB సైన్ థీటానా? Science. సైన్ ఫంక్షన్. ఎందుకంటే ఇఫ్ ఐ ట్రై టు షో ద కాస్ ఫంక్షన్ ఏమో ఇలా ఉంటుంది, అండ్ సైన్ ఫంక్షన్ ఏమో ఇలా ఉంటుంది. సో కాస్ ఫంక్షన్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఏతో లైన్ ఆఫ్ యాక్షన్ మధ్య అయిపోతుంది, అది కోయిన్సిడెంట్ అవుతుంది కాబట్టి మూమెంట్ జనరేట్ చేయదు. సేమ్ వే నేను టాక్ అబౌట్ NB కూడా అంతే. NB కాస్ ఫంక్షన్ ఇస్తుంది, బట్ సైన్ ఫంక్షన్ ఈ లైన్తో మధ్య అయిపోతుంది. సో ఫ్రమ్ దిస్ equation you can get what is FB as well as NB రెండు కనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి NB తెలుసు అనుకోండి, you can simply substitute FB equal to mu into NB. సబ్స్టిట్యూట్ చేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్రెడీ ఇచ్చాడు 0.3, you'll get what is NB. So once you get these two things, you can simply go to the next free body diagram and you can apply same again. ఇక్కడ మనకి మూమెంట్ ఈక్వేషన్ అవసరం లేదు, సింప్లీ యూ కెన్ అప్లై
force in x direction and force in y direction. So we'll try to see the solution once. So check the solution. So same diagram ఇక్కడ already గీసింది. And for stone, moment with respect to point A తీసుకుంటే you can get what is NB. Once you know what is NB, you can simplify what is FB using mu s into NB. You can use this equation. తర్వాత come to the wedge free body diagram. So wedge free body diagram లో సింపుల్ గా force in x direction, force in y direction తీసుకుంటే you get P required to remove the wedge is nothing but 1.15 kilonewtons. Okay. So from this diagram you can simply tell, right? So actual weight of the block enta, if we calculate weight of the block, it is 4.905 kilonewtons. So 4.905 kilonewtons unna gani mana paina we are simply applying the force of how much to remove the wedge, only 1.15 ante almost close to 5000 newtons na weight kinda nunchi ee object remove cheyalante we are only using a weight of 1000 or 1100 newtons. సో దీని నుంచి మనం సింపుల్గా చెప్పొచ్చు, దాని మీనింగ్ ఏంటంటే వెడ్జ్ మీద మీరు ఎంత ఈవెన్ స్మాల్ ఫోర్స్ అప్లై చేసినా కానీ ఇట్ కెన్ సపోర్ట్ హై లోడ్స్ ఆర్ హై ఫోర్సెస్ సపోర్ట్ చేయగలదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇట్స్ షేప్ అనమాట. లైక్ ట్రయాంగులర్ ఆర్ ట్రపెజియం షేప్ ఉంటే ఇట్ కెన్ ప్రొజెక్ట్ ఫోర్సెస్ మచ్ హయ్యర్ దెన్ ద అప్లైడ్ ఫోర్సెస్. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇన్ స్క్రూ ఆర్ ఆన్ స్క్రూస్. సో జనరల్గా స్క్రూస్ ఎందుకు యూస్ చేస్తారు? కన్సర్మెంటల్ స్క్రూస్ కానీ బోల్ట్స్ కానీ ఎందుకు యూస్ చేస్తారు? Contact or to hold two different objects, right? So in most cases screws are used as fasteners. So fasteners meaning in two different things ni kalapadaniki. You can see here carpentry anukunnam, like wood carpentry. Like oka chekkani oka wooden piece ni inko wooden piece ni ఒక పొజిషన్లో హోల్డ్ చేయడానికి వి యూజ్ నెయిల్ ఆర్ స్క్రూ యూస్ చేస్తారు, రైట్? సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాల్డ్ ఫాస్టనర్స్. ఫాస్టనర్ మీనింగ్ ఏంటంటే టూ ఆబ్జెక్ట్స్ని టూ బాల్స్ కనెక్ట్ చేయడానికి. కానీ ఇన్ మెనీ అప్లికేషన్స్ వెన్ యూ కమ్ టు మెకానికల్ సైడ్ దే ఆర్ యూస్ టు ట్రాన్స్మిట్ పవర్ ఆర్ మోషన్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద మెషిన్ టు అనదర్ పార్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూ కెన్ సీ హియర్, వాట్ ఈస్ దిస్? స్క్రూ జాక్ ఇన్నర్ ఎప్పుడైనా బోర్డ్ ఎవరైనా? స్క్రూ జాక్ why it is used? వెయిట్ ని లిఫ్ట్ చేయడం కోసం. లైక్ వెహికల్ ఎలా అంటే లైక్ వెనెవర్ యూర్ ట్రావెలింగ్ వెహికల్ టైర్ పంచర్ అయింది అనుకోండి, మనం టైర్ మార్చాలంటే వెహికల్ని ఎంతో కొంత గ్రౌండ్ నుంచి లిఫ్ట్ చేయాలి టు రిమూవ్ ద టైర్, రైట్? జనరలీ వీ కెనాట్ లిఫ్ట్ ఇట్ యువర్ హ్యాండ్స్ లిఫ్ట్ చేసినా కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ఎక్కువసేపు హోల్డ్ చేయలేము. బట్ యూజింగ్ స్క్రూ జాక్ మనం ఒక ఎండ్లో హ్యాండిల్ని తిప్పుతుంటే ది స్క్రూ గోస్ అప్వర్డ్స్ అండ్ ఇట్ ట్రైస్ టు హోల్డ్ దిస్ కంప్లీట్ వెయిట్ ఆఫ్ ద వెహికల్. సో ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు ట్రాన్స్ఫర్ పవర్ ఫ్రమ్ దిస్ స్క్రూ ఇన్ ఆర్డర్ టు హోల్డ్ దిస్ వెహికల్. సో లైక్ స్క్రూస్ అనేవి ఓన్లీ టు కనెక్ట్ టూ బాడీసే కాదు, దే ఆర్ ఆల్సో యూస్ టు ట్రాన్స్ఫర్ పవర్ అండ్ మోషన్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద మెషిన్. సో ఎస్పెషల్లీ స్క్వేర్ థ్రెడెడ్ స్క్రూ. సో స్క్వేర్ థ్రెడెడ్ స్క్రూ మీనింగ్ ఏంటంటే if you see this diagram you can see this is screw shape అనమాట. లైక్ నార్మల్గా మనం నెయిల్ తీసుకుంటే నార్మల్ స్క్రూ తీసుకుంటే ఇలా షార్ప్గా ఉంటుంది, బట్ when you take screw threaded type square threaded type screw the shape looks something like square. ఓకే, సో ఇలా ఉంటుంది అండ్ దీనిపైన బోల్ట్ ఉంటుంది. ఓకే, నట్ అండ్ బోల్ట్. So square threaded screw is commonly used for the later purpose. So later purpose meaning ఏంటంటే the second purpose, that is nothing but transmit power as well as motion, especially when large force are applied on the axis. ఆ లార్జ్ ఫోర్స్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ వెహికల్ వెయిట్ అనమాట, వెహికల్ మాస్. సో ఇంత పెద్ద ఫోర్స్ అప్లై చేసినా కానీ ఇట్ కెన్ సపోర్ట్ అనమాట.
you can see here, సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ఉన్నాయి కదా, సో ఆ 2 డయాగ్రామ్స్ని ఈ కంప్లీట్ డయాగ్రామ్ని ఇక్కడ తీసుకున్నాడు. సో కెన్ చెక్ హియర్. సో దీన్ని మొత్తం ఓపెన్ చేసాం అనుకోండి, ఓపెన్ అంటే అన్వైండ్, ఇలా సర్క్యులర్గా ఉన్నదాన్ని అన్వైండ్ చేస్తే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ షేప్. కంప్లీట్ ట్రయాంగిల్ కాదు, ఈ పోర్షన్లో మిస్ అవుతుంది ప్లేస్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ కంప్లీట్ లెంత్? ఒక సర్కిల్ లెంత్ ట్రావెల్ చేస్తే ఆ లెంత్ ఏమంటారు? చెప్పండి. సర్కంఫరెన్స్, రైట్. సో సర్కంఫరెన్స్ కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏ నుంచి ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు పాయింట్ బి, లైక్ ఇక్కడ ఇంక్లైన్గా ఉంది, బట్ వెన్ యూ ట్రై టు ఓపెన్ ఇట్ లుక్స్ లైక్ స్ట్రైట్ లైన్, కాబట్టి దిస్ లెంత్ కెన్ బి టేకన్ యాజ్ 2πr. సేమ్ వే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డిస్టెన్స్ ఏమంటారంటే కాల్డ్ యాజ్ ఎల్. ఎల్ మీనింగ్ ఏంటంటే యూ కెన్ సీ హియర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద స్క్రూ ఫర్ 1 రొటేషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇమాజిన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాను. సో అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఏమవుతున్నట్టు కనిపిస్తుంది మనకి, దిస్ పాయింట్. పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుందా? సో యాక్చువల్లీ 1 రొటేషన్ అంటే ఈ నెయిల్ని 1 టైం రొటేట్ చేసినప్పుడు నేను తీసుకున్న పాయింట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ యువర్ ఎల్. ఎల్ అంటే లీడ్ అనమాట. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్ బై స్క్రూ ఫర్ 1 రొటేషన్ అంటే నేను స్క్రూని ఒకసారి రొటేట్ చేస్తే నేను మార్క్ చేసుకునే పాయింట్ అనేది ఎంతవరకు ముందుకు షిఫ్ట్ అయింది ఆర్ వెనక్కి షిఫ్ట్ అయింది, డిఫైన్స్ యువర్ లీడ్. సో ఈ ఫిగర్కి రండి. సో ఇఫ్ I define this as a lead angle, which is theta, so from this tan theta can be written as L divided by 2πr. Okay, from this theta can be written as tan inverse of L by 2πr. So figure I'll again display with 3D image, so you get more clear idea. Okay, so you can see this example here. సో ఇది ఒక స్క్రూ జాక్ పార్ట్ అనమాట, కంప్లీట్ పోర్షన్ కాదు, ఓన్లీ సమ్ పోర్షన్ తీసుకున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఈ పైన వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఈ వెహికల్, అంటే ఒక వెహికల్ ఉంది ఇక్కడ, వెహికల్ వెయిట్ సపోర్ట్ చేస్తుంది స్క్రూ జాక్. సో జనరల్లీ చెప్పండి, స్క్రూని క్లాక్ వైజ్ తిప్పితే ఇన్వర్ట్స్ వెళ్తుందా ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్ తిప్పితే ఇన్వర్ట్స్ వెళ్తుందా? యూ మైట్ హావ్ సీన్ ఇన్ యువర్ హౌస్, రైట్? ఇప్పుడు స్క్రూని రొటేట్ చేసి ఉంటారు, ఈవెన్ బెంచ్లో కూడా ఉంటాయి చాలా చోట్ల, బెంచెస్ మీద. చెప్పండి, స్క్రూని క్లాక్ వైజ్ తిప్పితే లోపలికి వెళ్తుందా, కౌంటర్ క్లాక్ వైజ్ తిప్పితే లోపలికి వెళ్తుందా? కౌంటర్ క్లాక్ వైజ్. కౌంటర్ క్లాక్ వైజ్ తిప్పితే ఇట్ గోస్ ఇన్ సైడ్ ఆర్ అవుట్ సైడ్? ఇన్సైడ్ వెళ్తుంది సార్. ఇన్సైడ్ వెళ్తుంది. యాక్చువల్లీ కరెక్ట్ కాదు, మన దగ్గర వీ హ్యావ్ స్క్రూ సచ్ దట్ మనం క్లాక్ వైజ్ తిప్పితే ఇట్ గోస్ ఇన్సైడ్. కాబట్టి మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో ఏదైనా స్క్రూ తీసుకొని ఏదైనా లైక్ ఎక్కడ చోట వుడెన్ ఆబ్జెక్ట్ పైన ట్రై చేయండి, ఆర్ సమ్వేర్ యూ కెన్ ట్రై ఇట్. సో మనం క్లాక్ వైజ్ తిప్పితే ఇమాజిన్ సో స్క్రూ ఇలా ఉందనుకుందాం, పైనుంచి చూస్తే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. సో క్లాక్ వైజ్ తిప్పా అనుకోండి, ఇట్ ట్రైస్ టు గో ఇన్వర్డ్స్, అంటే లోపలికి వెళ్తుంది. ఒకవేళ ఇఫ్ ఐ రొటేట్ ఇట్ కౌంటర్ క్లాక్ వైజ్, ఇట్ కమ్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద వాల్ ఆర్ ఫ్రమ్ ద వుడెన్ పీస్. సో ఎగ్జాంపుల్లో మనకి ఇచ్చిన డైరెక్షన్ ఎలా ఉంది, క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్? ట్రై టు సీ ఫ్రమ్ ద టాప్, పైన చూసినట్టు ఇమాజిన్ చేయండి. మీరు ఆల్రెడీ డ్రాయింగ్ నేర్చుకుంటారు కాబట్టి మీకు వ్యూస్ తెలుసు. ట్రై టు ఇమాజిన్ యూఆర్ స్టాండింగ్ ఆన్ ద టాప్. ఇక్కడ నుంచి చూస్తున్నారు అనుకుందాం, ఇమాజిన్ యూఆర్ సీయింగ్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ బ్లూ కలర్ యారో క్లాక్ వైజ్ ఉందా కౌంటర్ క్లాక్ వైజ్ ఉందా?
ఆర్ యూ కెన్ డూ ఇన్ అ సింపుల్ వే. ఏం చేస్తారంటే కీప్ యువర్ హ్యాండ్ ఆర్ ఒక పేపర్ తీసుకోండి, పేపర్ మీద ప్లేస్ ఎ పేపర్ లైక్ దిస్, అంటే మీ టేబుల్ పైన ఇలా పెట్టండి పేపర్ని. ఓకే, అండ్ పేపర్ పైన ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ వే ఇలా ఆరో తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే పేపర్ మీ కరెక్ట్ మీ హ్యాండ్కి మీ ఫేస్కి ఎదురుగుండా పెట్టుకొని చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఇస్ క్లాక్ వైజ్ ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్. ఓకే, నేను ఏం చేస్తాను అంటే రొటేట్ ఇట్ లైక్ దిస్. చెప్పండి ఇప్పుడు. సో డైరెక్షన్ క్లాక్ వైజ్ ఉందా కౌంటర్ క్లాక్ వైజ్ ఉందా? So it is counterclockwise. So when you're rotating counterclockwise, the screw అనేది will it try to move upwards or downwards? So it tries to go upwards, right? So పైకి వెళ్తుంది అనమాట. ఎలా అంటే you see this figure, ఇక్కడ I am rotating in clockwise direction. So clockwise rotate చేస్తున్నా కాబట్టి they try to go, ఈ స్క్రూ అనేది కిందకి వెళ్తుంది అనమాట. కానీ ఈ కేసులో ఇట్ ట్రైస్ టు గో అప్వర్డ్స్. సో ట్రై టు టేక్ దిస్ పోర్షన్, ఎగ్జాక్ట్లీ ఈ పోర్షన్ తీసుకోండి. ఓకే, సో కొంచెంసేపు అయ్యాక ఏమవుతుందంటే ఈ స్క్రూ goes to this position. సో దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర, అంటే ఎక్కడైతే మనకి ఈ ఆబ్జెక్ట్కి అండ్ స్క్రూకి మధ్య కాంటాక్ట్ ఉందో అక్కడ ఈ థ్రెడ్స్ అన్ని ఎలా ఉన్నట్టు అనిపిస్తాయంటే దే ట్రై టు గో అప్వర్డ్స్. అంటే ఇది నెక్స్ట్ సైకిల్లో ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత రొటేషన్లో ఇక్కడ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఏంటంటే దీస్ ఆల్ థ్రెడ్స్, ఈ అన్ని థ్రెడ్స్ అనేవి దే ట్రైంగ్ టు గో అప్వర్డ్స్, ఇలా పైకి వెళ్తా ఉన్నాయి అండ్ దే ఆర్ రొటేటింగ్ లైక్ దిస్, ఇలా పైకి వెళ్ళిపోతూనే ఉన్నాయి until the screw is completely came out of this component. ఓకే, సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఈ కంప్లీట్ థ్రెడ్ని ఓపెన్ చేశాను అనుకోండి, ఎక్కడైతే నేను ఇలా కంప్లీట్గా డార్క్ చేశానో ఆ థ్రెడ్ మొత్తాన్ని ఓపెన్ చేస్తే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఈ మెకానిజంని పైకి వెళ్తా ఉంది కాబట్టి ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్. It is having some angle theta which is your lead angle. Okay, so ఇది ఇలా పైకి వెళ్తున్నట్టు తీసుకోవచ్చు నేను. ఓకే, కానీ ఇది పైకి వెళ్తుంది, ఈ థ్రెడ్ పైకి వెళ్తుందంటే ఇఫ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు గో అప్వర్డ్స్, అది పైకి వెళ్ళడానికి మనం ఇచ్చే మూమెంట్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ m. సో మూమెంట్ ఫార్ములా ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్? చెప్పండి ఎవరైనా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మూమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్? ఫస్ట్ చాప్టర్లో ఈక్వేషన్ రాసుకున్నాం కూడా. మూమెంట్ ఈక్వల్ టు force into distance from the point. So force into distance. So if I take it as a force into r, r meaning ఏంటంటే this radius. ఎలా అంటే ఆబ్జెక్ట్ ఇలా సర్క్యులర్గా ఉంది అండ్ ఇట్ ఇస్ హ్యావింగ్ రేడియస్ r. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫోర్స్ అప్లై చేసాను అనుకోండి, you'll be getting a movement in this direction. It is nothing but m అనమాట. m equal to f into r. దాని నుంచి ఫోర్స్ ఏమని రాయొచ్చు? m by r, రైట్? ఎందుకంటే మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో వి ఓన్లీ షో మ్యాక్సిమం ఫోర్సెస్ చూపిస్తాం కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ ఫోర్సెస్. సో ఇలా స్క్రూ అన్వైండ్ అవుతున్నప్పుడు ఇవన్నీ పైకి వెళ్తున్నట్టు అనిపిస్తాయి కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్, మనం సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ పోర్షన్ ఉన్న థ్రెడ్ని మొత్తాన్ని ఓపెన్ చేస్తే ఇట్ లుక్ సంథింగ్ దిస్ షేప్, ఈ షేప్లో ఉంటుంది. సో పైకి వెళ్తున్నట్టు అనుకుంటే ఇది పైకి వెళ్ళడానికి హెల్ప్ అయ్యే ఫోర్స్ ఏంటంటే నథింగ్ బట్ దిస్ ఫోర్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ మూమెంట్ డివైడెడ్ బై ఆర్.
అండ్ దీనిపైన ఆల్రెడీ వెయిట్ యాక్ట్ అవుతుంది. ఆ వెయిట్ ఏంటంటే దిస్ వెయిట్ విచ్ నథింగ్ బట్ యువర్ వెహికల్ వెయిట్. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఈ కాంపోనెంట్ అండ్ ఈ స్క్రూ కాంటాక్ట్లో ఉన్నాయో వాటి మధ్య ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందా? చూడండి, ఎగ్జాక్ట్లీ కాంటాక్ట్ పాయింట్ దగ్గర, ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ. చెప్పండి, there is two surface in contact. So whenever two surfaces are in contact and they are having a motion between each other, relative motion ఉంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా, యాక్ట్ అవ్వదా? చెప్పండి. సో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కంపల్సరీ, ఎందుకంటే వీఆర్ డిస్కసింగ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ దిస్ చాప్టర్, రైట్? ఎక్కడైతే టూ సర్ఫేస్ కాంటాక్ట్ ఉంటాయో అండ్ వీఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేటివ్ మోషన్, సో కంపల్సరీ ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ కేసులో కూడా స్క్రూని ఓపెన్ చేస్తున్నామంటే ద స్క్రూ ఇస్ ఇన్ మోషన్. ఈ కాంపోనెంట్ మూవ్ అవ్వకపోవచ్చు, బట్ స్క్రూ ఇస్ మూవింగ్ కాబట్టి వాడి మధ్య ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుద్ది. అట్ ద సేమ్ టైం నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఐ కెన్ షో ఇట్ లైక్ దిస్. సో ఈ ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంది అనుకున్నాను కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఫ్రిక్షన్ ఫోర్స్ ఇలా ఉంటుంది అండ్ నార్మల్ రియాక్షన్ ఇలా ఉంటుంది. అండ్ రెండింటిని కంబైన్ చేసి ఐ రైట్ రిజల్టెంట్ ఫోర్స్ కాల్డ్ ఎస్ ఆర్. ఓకే, ఆర్ అని రాస్తాను. అండ్ వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఫైఎస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైఎస్ కాల్డ్? ఇట్ హ్యాస్ ఎ నేమ్. యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఎప్పుడైనా రిజల్టెంట్ అనేది యాంగిల్ నార్మల్తోనే చేస్తా, ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా చేస్తుందా? స్టాటిక్ యాంగిల్, ఫ్రిక్షన్ యాంగిల్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఫ్రిక్షన్ యాంగిల్ అనేది రిజల్టెంట్ ఆల్వేస్ మేక్స్ విత్ ద నార్మల్. సో ఫ్రిక్షన్ ఫోర్స్తో చేసేది కాదు, ఇట్ ఓన్లీ మేక్స్ విత్ ద నార్మల్. సో ఇప్పుడు మనకి ఈ కంప్లీట్ డయాగ్రామ్లో హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ దేర్? ఫర్గెట్ అబౌట్ ఎఫ్ అండ్ ఎన్. ఎఫ్ అండ్ ఎన్ ఎందుకు మర్చిపోవచ్చు? ఎఫ్ అండ్ ఎన్ బదులు ఏది తీసుకున్నాం మనం ఇక్కడ? ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఎఫ్ అండ్ ఎన్ నెగ్లెక్ట్ చేయమన్నాను, కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి ఎఫ్ అండ్ ఎన్? బికాస్ మనం ఇక్కడ ఆర్ డిఫైన్ చేసాము, లైక్ క్యాపిటల్ ఆర్ అని డిఫైన్ చేశాను కదా బ్లూ కలర్ లైన్తో. సో బేసిక్గా వాట్ ఈస్ క్యాపిటల్ ఆర్? ఈ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ రిజల్టెంట్ ఆఫ్ ఎఫ్ అండ్ ఎన్? ఎఫ్ అండ్ మీనింగ్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్లో ఈ బాడీ పైన ఫ్రిక్షన్ ఫోర్స్ నార్మల్ రియాక్షన్ ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుందో ఆర్ కూడా ఏమిస్తుంది? సేమ్ ఎఫెక్ట్. సేమ్ ఎఫెక్ట్, బికాస్ ఆర్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ కాబట్టి సేమ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఐ నెగ్లెక్ట్ దీస్ టూ థింగ్స్, ఎఫ్ మర్చిపోతాను, ఎన్ మర్చిపోతాను. నౌ టెల్ మీ హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ దేర్? టోటల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఆర్ స్క్రూ. వెయిట్ యాక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ద పుషింగ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఎం బై ఆర్ యాక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ద రిజల్టెంట్ ఆర్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ సమ్ ఆఫ్ ఎక్స్ ఫోర్సెస్ అండ్ సమ్ ఆఫ్ వై ఫోర్సెస్, ఎక్స్ డైరెక్షన్లో ఏమైనా చెప్పండి ఫోర్సెస్? ఎక్స్ డైరెక్షన్లో ఎం బై ఆర్. ఇంకా అబ్జర్వ్ చేయండి, ఈ కంప్లీట్ యాంగిల్ ఏమవుతుంది? విచ్ ఐ మార్కింగ్ ఇన్ పర్పుల్ కలర్. Theta plus theta. It is theta plus ఫ్రిక్షన్ యాంగిల్ ఫై ఎస్ కదా. సో అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్? ఇట్ ఈస్ ఆర్ కాస్ ఫంక్షన్. ఇది ఆర్ కాస్ ఫంక్షన్ అవుతే ఇదేమవుతుంది? ఆర్ సైన్ ఫంక్షన్.
ఆర్ సైన్ ఫంక్షన్. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఫోర్సెస్ ఎక్స్ డైరెక్షన్లో? యూ టూ ఫోర్సెస్, ఎం బై ఆర్ ఒకటి ఉంది, ఆర్ సైన్ ఫంక్షన్ ఒకటి ఉంది. కాబట్టి ఐ కెన్ రైట్ లైక్ దిస్, ఎం బై ఆర్ minus r into sine of theta plus phi s equal to 0. Same way, when I go to y direction, how many forces are there? Two forces. Weight as well as r cos function, right? So I will get minus w, ఎందుకంటే w is acting in negative y direction and r cos function is acting in positive y direction. So I'll write like this. So రెండిట్లో r eliminate చేస్తాను. I'll eliminate the r, and finally when I solve the equation completely, it gives you moment equal to w into r into tan of theta plus phi s. So equation ఎప్పుడు యూజ్ అవుద్దంటే whenever you're having upward screw motion, అంటే స్క్రూ అనేది పైకి మూవ్ అవుతుంటే, ఆర్ ఈ కేసులో ఇలా పైకి మూవ్ అవుతుంటే, you get these kind of equations. It's nothing but impending motion మాత్రమే, it is not continuous motion. సో ఇంపెండింగ్ మోషన్ కాబట్టి మనం తీసుకునే ఈక్వేషన్ ఏంటంటే ఎఫ్ఎస్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. ఓకే, సో సేమ్ వే విల్ గో టు ద నెక్స్ట్ కేటగిరీస్, సెల్ఫ్ లాకింగ్. సో సెల్ఫ్ లాకింగ్ జరగాలంటే యూ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్. సో సెల్ఫ్ లాకింగ్ జరగాలంటే నేను ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఫోర్స్ రిమూవ్ చేయాలి, అంతే కదా. సెల్ఫ్ లాకింగ్ ఈజ్ నథింగ్ బట్ నేను ఎలాంటి ఫోర్స్ అప్లై చేయను, బట్ డ్యూ టు ఫ్రిక్షన్ కాంటాక్ట్ అది హోల్డ్ అయి ఉంటుంది ఆబ్జెక్ట్ అలా. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఏ ఫోర్స్ రిమూవ్ చేయాలి? ఇన్ దిస్ డయాగ్రామ్ విచ్ ఫోర్స్ షుడ్ ఐ రిమూవ్? సో ఈ డయాగ్రామ్లో వాట్ ఈస్ ద అప్లైడ్ ఫోర్స్? మనం అప్లై చేసే ఫోర్స్ ఏంటి డయాగ్రామ్లో? ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ క్లారిటీ, ఐ విల్ గో టు ద ఒరిజినల్ డయాగ్రామ్. సో ఒరిజినల్ డయాగ్రామ్లో స్క్రూని మనం పైకి మూవ్ చేయాలంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు అప్లై హియర్, మొమెంట్ అప్లై చేస్తున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎం. సో ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది కొంచెం. సో ఈ డయాగ్రామ్లో వాట్ ఈస్ అప్లైడ్ ఫోర్స్? M by R. M by R, right? So if this block has to be in self-locking, then M by R remove చేయాలి. సో ఇక్కడే చూపిస్తాను దోస్ థింగ్స్. సో M by R రిమూవ్ చేసాను అనుకుందాం. సో M by R రిమూవ్ చేసినప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. సో ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ దిస్ స్క్రూ దాంట్లో డబుల్ యాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం so it is a normal reaction, and this is friction force which is F. రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేది యూ గెట్ రిజల్టెంట్ ఫోర్స్ which I'll call it as R. Okay, సో ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ F అండ్ N. సో మనకు ఉన్న ఫోర్సెస్ R ఒకటి, W ఒకటి. సో I'll write these two separately. So R is acting something like this and W is acting something like this. Okay, సో మనకు ఉన్నవి టూ ఫోర్సెస్. సో సెల్ఫ్ లాకింగ్లో లైక్ ఈ బ్లాక్ అనేది మూవ్ అవ్వకుండా స్టేషనరీగా ఉండాలి. సో మూవ్ అవ్వకుండా స్టేషనరీగా ఉండాలంటే
ఓవరాల్ ఫోర్స్ ఏమైపోవాలి? చెప్పండి. ఆ బ్లాక్ పైన యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏమైపోవాలి? Do they have to balance each other to be in equilibrium? Yes, sir. సో అన్ని బ్యాలెన్స్ అయిపోవాలి. కానీ ఈ ఫిగర్ తీసుకోండి. ఈ ఫిగర్లో ఆర్ అనేది సమ్ యాంగిల్లో ఉంది. సో ఇమాజిన్ దట్ దిస్ యాంగిల్ ఈజ్ సమ్ ఆల్ఫా అనుకుందాం, ఫర్ టైమ్ బీయింగ్ ఆల్ఫా అనుకుందాం. సో ఇఫ్ ఐ టేక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ వై డైరెక్షన్ ఈక్వల్ టు 0 చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే W ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ ఆల్ఫా. సో ఒకవేళ W అనేది ఆర్ కాస్ ఆల్ఫా ఈక్వల్ అయింది అనుకోండి, దిస్ కండిషన్ సాటిస్ఫైస్ అండ్ సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ బికమ్ 0. బట్ కమ్ టు ఎక్స్ డైరెక్షన్, సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ తీసుకుంటే వీ హ్యావ్ ఆర్ సైన్ ఆల్ఫా. సో ఆర్ సైన్ ఆల్ఫాని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఏమైనా ఫోర్స్ ఉందా డయాగ్రామ్లో? చెప్పండి. సీ దిస్ డయాగ్రామ్. No, sir. ఎలాంటి ఫోర్స్ లేదు. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి వీ కెనాట్ సే దట్ దిస్ సిస్టమ్ ఆర్ దిస్ స్క్రూ ఆర్ దిస్ బ్లాక్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం. కానీ సెల్ఫ్ లాకింగ్ కండిషన్ ఏంటంటే మనం ఎలాంటి ఫోర్స్ అప్లై చేయకపోయినా కానీ ద బ్లాక్ స్టేస్ ఇన్ ఈక్విలిబ్రియం. దట్ మీన్స్ ద బ్లాక్ డస్ నాట్ మూవ్, ఇట్ హోల్డ్స్ ఎట్ దట్ పొజిషన్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో నేనేం చేస్తాను అంటే ఆర్ని ఇక్కడ రిమూవ్ చేస్తాను అండ్ ఐల్ ప్లేస్ ఆర్ ఎట్ దిస్ పొజిషన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు W. ఇలా ప్లేస్ చేసాను అనుకోండి, ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అవుతుంది సార్. అవుతుంది. సో ఇలా ప్లేస్ చేయాలంటే నేను ఈ డయాగ్రామ్లో ఐ హావ్ టు డ్రా రిజల్టెంట్ హియర్. సో రిజల్టెంట్ ఇక్కడ రావాలంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కడ చూపించాలి? ఇది కరెక్ట్ కాదు. వేర్ హ్యావ్ టు షో ఫ్రిక్షన్ ఫోర్స్? So I have to show friction force acting like this. So if you have doubt, we'll see in this diagram. చూడండి. సో ప్రీవియస్ కేస్ తీసుకుందాం. ప్రీవియస్ కేస్ అంటే ఈ కేస్. Try to take this case. So F, friction force F and normal reaction N and resultant R మూడింటిని కంబైన్ చేసాం అనుకోండి, మనకి క్లోజ్ ట్రయాంగిల్ ఫామ్ అవుదా? And combine these three forces. Or you can check here. So normal reaction ఇలా ఉంది. Previous example ఇది. Normal reaction ఇలా ఉంది and friction force ఇలా ఉంది. And resultant అంటే ఏం చేస్తాం చెప్పండి? How will you find the resultant of two forces? Other than parallelogram లా triangle లా గుర్తుందా? Yes, sir. సో ట్రయాంగిల్ని థర్డ్ సైడ్ క్లోజ్ చేస్తాము అండ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది కంపేర్ టు దీస్ ఫోర్సెస్? ఆపోజిట్లో ఉండాలి. చూడండి, ఈ నార్మల్ ఫోర్స్ అండ్ ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఏ క్లాక్ వైజ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ కదా, సారీ కౌంటర్ క్లాక్ వైజ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్. సో మన రిజల్టెంట్ ఎటువైపు ఉండాలి ఇప్పుడు? క్లాక్ వైజ్. సో ఇలా డ్రా చేస్తే మనకి రిజల్టెంట్ ఆర్ ఇలా వస్తుంది. కానీ మనకు సెల్ఫ్ లాకింగ్ కావాలి. సెల్ఫ్ లాకింగ్ కావాలంటే ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా రావాలి. సో ఇప్పుడు ఇమాజిన్ దట్ నేను ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటువైపు తీసుకున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ డౌన్వర్డ్స్ పైకి తీసుకున్నాను. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ డ్రా నార్మల్ రియాక్షన్ మారదు, నార్మల్ సేమ్ ఉంటుంది. నార్మల్ రియాక్షన్ ఇలా డ్రా చేస్తాను అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటువైపు డ్రా చేస్తాను. సో దట్ యూ గెట్ రిజల్టెంట్ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్. ఇక్కడ ఎగ్జాక్ట్ స్ట్రైట్ రాలేదు, బట్ ఈ ఫోర్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇట్ గెట్స్ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్. సో దాని మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ లాకింగ్ రావాలంటే ఫ్రిక్షన్ ఫోర్స్ డైరెక్షన్ మస్ట్ బి రివర్స్డ్. అలా రివర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రివర్స్ చేయడం వల్ల యూ గెట్ ఆర్ బికమ్స్ ఈక్వల్ టు అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు W. సో ఆ కండిషన్లో మనం ఎలాంటి ఫోర్స్ అప్లై చేయకపోయినా కానీ ద స్క్రూ స్టేస్ ఇన్ స్టేషనరీ. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ హోల్డ్ చేస్తున్నారు ఒక వెహికల్ని కానీ సమ్ మాస్ని. సో
ఎగ్జాక్ట్లీ సెల్ఫ్ లాకింగ్లో మీనింగ్ ఏంటంటే మనం ఈ ఇచ్చే మూమెంట్ రిమూవ్ చేసినా కానీ ఆ వెయిట్ అనేది అలా హోల్డ్ అయి ఉంటుంది ఆ పొజిషన్లో. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లాకింగ్. సో అందుకే మనం స్క్రూ జాక్లో కూడా when we try to rotate and at some point of time we can leave it. మనం లీవ్ చేసినా కానీ కిందకి ఎందుకు రాదంటే ఆ కండిషన్లో సెల్ఫ్ లాక్ అవుతుంది. మనం వెయిట్ అప్లై చేసినా కానీ ద స్క్రూ ఇస్ నాట్ మూవింగ్ డౌన్వర్డ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఫ్రిక్షన్ కాంటాక్ట్ వల్ల ఇట్ ఈస్ స్టేయింగ్ స్టేషనరీ, లైక్ కిందకి మూవ్ అవ్వట్లేదు కాబట్టి ద వెహికల్ కెన్ హోల్డ్ ఎట్ దట్ పొజిషన్. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఎగ్జాక్ట్లీ ఆర్ మ్యాచ్ అయింది కాబట్టి థీటా దేనికి ఈక్వల్ అవుద్ది చూడండి. ఇక్కడ ఆర్కి అండ్ ఎన్కి మధ్య యాంగిల్ ఏంటిది? వాట్ ఈస్ ఇట్ కాల్డ్? యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ అండ్ నార్మల్ రియాక్షన్, యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, రైట్? Yes, sir. సో మనకు ఆల్రెడీ డయాగ్రామ్లో ఇది టీటా అవుతుంది ఇనిషియల్గా. మనకి ఇది ఆర్ ఉన్నా లేకపోయినా సీ హియర్ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్కి అండ్ దిస్ నార్మల్ రియాక్షన్కి మధ్య యాంగిల్ టీటా ఉంటుంది. సో ఈ కేసులో బోత్ ఆర్ బికమింగ్ ఈక్వల్. ఆల్రెడీ మనం లైక్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఫ్రిక్షన్ యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ రిపోజ్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, డస్ ఇట్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతా స్టేషనరీగా ఉంటుందా? క్లియర్. చెక్ హియర్. సో ఎగ్జాంపుల్లో యాంగిల్ టీటా విచ్ ఈస్ ఇంక్లైన్డ్ యాంగిల్ ఈస్ 15 degrees ఉంది, కానీ మనకి ఫ్రిక్షన్ యాంగిల్ 21.8 వచ్చింది. సో ఫ్రిక్షన్ యాంగిల్ మోర్ ఉంటే దెర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్లైడింగ్. ఫ్రిక్షన్ యాంగిల్ ఈక్వల్ టు ఉంటే ఇట్ ఈస్ అబౌట్ టు స్లైడ్ అని. అలా కాకుండా టీటా ఇస్ గ్రేటర్ దెన్ 5s ఉంటే ఏమవుతుంది? స్టేషనరీగా. స్టేషనరీగా ఉంటుందా? టీటా ఇస్ గ్రేటర్ దెన్ 5s. మూవ్ అవుతుంది, ఇట్ విల్ స్లైడ్ అనమాట, లైక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ స్టేట్ 2 కండిషన్స్. సో 5s అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీటా ఉంటే ద ఆబ్జెక్ట్ రిమైన్స్ సెల్ఫ్ లాకింగ్. అంటే లైక్ ఎగ్జాక్ట్ 5s అనేది ఈక్వల్ టు టీటా ఉంటే ఇట్ ఈస్ అబౌట్ టు స్లైడ్, అంటే కంప్లీట్గా వెళ్ళిపోద్దని కాదు, ఇట్ ఈస్ అబౌట్ టు స్లైడ్ అనమాట. సో బేస్డ్ ఆన్ దీస్ 2 కండిషన్స్ వీ కెన్ రైట్ దిస్ ఈక్వేషన్. ఫైవ్ ఎస్ అనేది ఇట్ హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీటా. కానీ ఈ ఎగ్జాంపుల్లో మనకి టీటా ఈక్వల్ టు 5s వచ్చింది, అంటే సెల్ఫ్ లాకింగ్ స్క్రూ. సో ఎగ్జాక్ట్లీ వర్జ్ ఆఫ్ రొటేటింగ్ డౌన్వర్డ్స్, అంటే కంప్లీట్లీ మూవ్ అవ్వదు, బట్ ఇట్ ఈస్ ఆన్ ద వర్జ్. వర్జ్ అంటే లైక్ ఎగ్జాక్ట్లీ అంచులో ఉంది ఆర్ ఎగ్జాక్ట్ ఎడ్జ్లో ఉందని మీనింగ్. సో కొంచెం యాంగిల్ మనం అటు ఇటు మార్చినా కానీ ద బ్లాక్ విల్ మూవ్ డౌన్వర్డ్స్ అనమాట. సో when 5s equal to theta, system is in equilibrium, that is called as self locking. So we'll talk about other two cases ఏంటంటే డౌన్వర్డ్ ఇంపెండింగ్ మోషన్. ఇమాజిన్ దట్ మనం ఇక్కడ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు బ్లాక్ అనేది సెల్ఫ్ లాకింగ్ అవ్వలేదు. ఈ కేసులో నేను ఫోర్స్ రిమూవ్ చేశాను, సో బ్లాక్ సెల్ఫ్ లాక్ అవ్వలేదు. సో సెల్ఫ్ లాక్ అవ్వకపోతే బ్లాక్ కిందకి మూవ్ అవుద్దా పైకి మూవ్ అవుద్దా? చెప్పండి. I'll repeat the question. ఈ ఎగ్జాంపుల్లో ఈ బ్లాక్ని పైకి మూవ్ చేయాలంటే ఐఎమ్ అప్లయింగ్ ఎ ఫోర్స్ లైక్ దిస్ విచ్ ఈస్ నథింగ్ బట్ M/R. సో M/R రిమూవ్ చేసినప్పుడు బ్లాక్ సెల్ఫ్ లాకింగ్లో ఉందనుకుందాం. ఇమాజిన్ దట్ ద బ్లాక్ ఈ సెల్ఫ్ లాకింగ్, అంటే ఎక్కడే కదలట్లేదు, అక్కడే ఉంటుంది. ఒకవేళ నేను ఫోర్స్ కూడా రిమూవ్ చేశాను అండ్ బ్లాక్ ఈజ్ ఆల్సో నాట్ సెల్ఫ్ లాకింగ్, అప్పుడు బ్లాక్ పైకి మూవ్ అవుద్దా కిందకి మూవ్ అవుద్దా? మూవ్స్ డౌన్వర్డ్స్. ఎందుకు డౌన్వర్డ్స్ మూవ్ అవుద్దంటే ఈ రెడ్ కలర్ బ్లాక్కి సమ్ వెయిట్ ఉంది ఆర్ మాస్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్, కాబట్టి ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్స్. సో కిందకి వెళ్ళకుండా ఆపాలంటే మనం ఫోర్స్ ఎటు అప్లై చేయాలి?
Upwards in the direction of friction. అప్వర్డ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్, రైట్. సో ఇండైరెక్ట్గా ఏంటంటే మళ్ళీ మనం ఇలా ఒక ఫోర్స్ అప్లై చేయాలి. దీన్ని నేను ఎమ్ డాష్ బై ఆర్ అంటాను. ఎందుకు ఎమ్ డాష్ తీసుకున్నా అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఈ కేసులో ఇంపెండింగ్ మోషన్లో, అప్వర్డ్ ఇంపెండింగ్ మోషన్లో ఎమ్ అని తీసుకున్నాను. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎమ్ డాష్ అని తీసుకుంటున్నాను. సో బ్లాక్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ డౌన్వర్డ్స్ కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ టీటా. సో ఈ ఎగ్జాంపుల్లో డౌన్వర్డ్ ఇంపెండింగ్ మోషన్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ లాకింగ్, ఎమ్ డాష్ మూమెంట్ ఈస్ టు బి అప్లైడ్ in this direction which is towards right to prevent the screw from winding downwards. అంటే స్క్రూ కిందకి వెళ్ళకుండా they are trying to stop using a movement called as m dash. సో సేమ్ వే ఇక్కడ ఎలా అయితే మనం డిరైవ్ చేసామో సేమ్ వేలో డిరైవ్ చేస్తే వాట్ యు గెట్ ఈస్ m dash ఈక్వల్ టు wr ఇంటూ tan ఆఫ్ θ మైనస్ 5s. ఇక్కడైతే మనకి θ ప్లస్ 5s వచ్చింది, ఈ కేసులో θ మైనస్ 5s వస్తుంది. ఓకే, ఆల్సో రిమెంబర్ ఈ కేసులో θ is greater than 5s. ఓకే, అండ్ ఇక్కడ మనకి యాంగిల్ కూడా తెలుస్తుంది తేడా. యూ కెన్ సీ దిస్ యాంగిల్. సో ఎగ్జాక్ట్లీ వర్టికల్ లైన్కి రిజల్టెంట్కి మధ్య యాంగిల్ వచ్చేసి θ మైనస్ 5s. కాబట్టి ఇదే మనకి ఈక్వేషన్లో వస్తుంది ఇక్కడ. అండ్ కమింగ్ టు లాస్ట్ కేస్, డౌన్వర్డ్ ఇంపెండింగ్ మోషన్. ఓకే, సో ఈ కేసు ఏంటంటే ఇమాజిన్ దట్ ద స్క్రూ ఇస్ సెల్ఫ్ లాకింగ్. స్క్రూ అనేది సెల్ఫ్ లాకింగ్లో ఉంది. సెల్ఫ్ లాకింగ్ అంటే బ్లాక్ కదలట్లేదు. ఆ బ్లాక్ నేను కిందకు మూవ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మూవ్ దట్ బ్లాక్ డౌన్వర్డ్స్. అప్పుడు ఫోర్స్ ఎట్ అప్లై చేయాలి? రిపీట్ ద క్వశ్చన్. ఇమాజిన్ దట్ ద బ్లాక్ ఈజ్ సెల్ఫ్ లాకింగ్ అంటే కదలకుండా అక్కడే స్టేషనరీగా ఉంటుంది. కానీ నేను అదే బ్లాక్ని ఐ వాంట్ టు మూవ్ ఇట్ డౌన్వర్డ్స్. సో కిందకి మూవ్ చేయాలంటే ఫోర్స్ ఎట్ అప్లై చేయాలి? అట్ అప్లై ఇన్ దిస్ డైరెక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ అప్లై చేయాలి ఆబ్జెక్ట్కి, సో దట్ ఇట్ గోస్ డౌన్వర్డ్స్. సో ఇక్కడ దీని ఏం తీసుకుంటా అంటే ఎమ్ డబల్ డాష్ బై ఆర్ అని తీసుకుంటాను. ఎందుకంటే ప్రీవియస్గా ఎమ్ కంప్లీట్ అయింది, ఎమ్ డాష్ కంప్లీట్ అయింది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎమ్ డబల్ డాష్. సో ఇఫ్ ద స్క్రూ ఇస్ సెల్ఫ్ లాకింగ్, ఏ మూమెంట్ ఎమ్ డబల్ డాష్ మస్ట్ బి అప్లైడ్ టు ద స్క్రూ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు వైండ్ ద స్క్రూ డౌన్వర్డ్స్. అంటే ఈ స్క్రూని కిందకి మూవ్ చేయాలంటే ఐ హ్యావ్ టు అప్లై ద మూమెంట్ ఇన్ దిస్ మూమెంట్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్. So if the block is moving downwards, friction acts opposite direction and resultant ఇలా వస్తుంది. ఈ కేసులో మళ్ళీ మీరు సేమ్ వే ప్రీవియస్గా ఎలా సాల్వ్ చేశారు అలానే సాల్వ్ చేశారు అనుకోండి. యూ గెట్ ఎమ్ డబల్ డాష్ ఈక్వల్ టు wr ఇంటూ tan ఆఫ్ 5s మైనస్ θ. ట్రై టు సీ ద డిఫరెన్స్. ఈ కేసులో θ మైనస్ 5s వచ్చింది ఎందుకంటే ఈ కేసులో దిస్ యాంగిల్ θ, ఇంక్లైన్డ్ యాంగిల్ θ ఇస్ గ్రేటర్ దెన్ ఫ్రిక్షన్ యాంగిల్. కానీ ఈ కేసులో ఫ్రిక్షన్ యాంగిల్ ఇస్ గ్రేటర్ దెన్ θ. సో దీన్ని బట్టి వాట్ యూ కెన్ కంక్లూడ్ ఈజ్ సెల్ఫ్ లాకింగ్ అనేది 2 కేసులో జరుగుతుంది. ఫస్ట్ కేసు ఏంటంటే అండ్ 5s ఈక్వల్ టు θ ఒకటి, ఇంకోటి 5s ఇస్ గ్రేటర్ దెన్ θ. సో 5s ఇస్ గ్రేటర్ దెన్ θలో కంప్లీట్ సెల్ఫ్ లాక్ అవుద్ది. కానీ వెన్ 5s ఈజ్ ఈక్వల్ టు θ, ఇట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రొటేటింగ్ డౌన్వర్డ్స్. అంటే కిందకి వెళ్ళే ఎడ్జ్లో ఉంటుంది, బట్ ఇట్ డస్ నాట్ గో కంప్లీట్లీ డౌన్వర్డ్స్. సో 2 కేసెస్ యూ కెన్ టేక్ ఎ సెల్ఫ్ లాకింగ్. ఓకే, ఒకవేళ మోషన్ అక్కర్ అయింది అనుకోండి, ఇమాజిన్ దట్ మనం తీసుకునే ఈ ఎవ్రీ కేసులో వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇంపెండింగ్ మోషన్. ఇక్కడ ఇంపెండింగ్ మోషన్, ఇక్కడ ఇంపెండింగ్ మోషన్. ఇక్కడ ఇంపెండింగ్ మోషన్ కాకుండా ఇఫ్ ద స్క్రూ కంప్లీట్లీ రొటేట్స్, అప్పుడు ఏం చేస్తారంటే యూ ఎన్కౌంటర్ కైనెటిక్ టర్మ్స్. అప్పుడు ఏం చేయాలంటే ఇవే ఈక్వేషన్స్లో 5sని యూ హ్యావ్ టు రిప్లేస్ విత్ 5k. వాట్ ఈస్ 5k కాల్డ్? చెప్పండి ఎవరైనా. ఫైవ్ అంటే యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫిక్షన్ కదా. వాట్ ఈస్ 5k? ఇట్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. అంటే ఇక్కడ మనకి ఇంపెండింగ్ మోషన్ కాదు, కంప్లీట్లీ స్క్రూ వెళ్ళిపోతుంది. కంప్లీట్ స్క్రూ ఇస్ మూవింగ్ డౌన్వర్డ్స్ ఆర్ అప్వర్డ్స్ అన్నప్పుడు జస్ట్ మనం సింపుల్గా 5sని రీప్లేస్ చేసి 5kతో చేంజ్ చేయాలంతే. సో ఎగ్జాంపుల్తో విల్ స్టాప్ ఫర్ టుడే. A turnbuckle as shown in the figure has a square threaded with a mean radius of 5 mm and is having a lead of 2 mm. If the coefficient of static friction between the screw and the turnbuckle is 0.25, determine the moment m that must be applied to draw the
ఎండ్ స్క్రూస్ క్లోజర్ టు ఈచ్ అదర్. సో టర్న్ బకిల్ ఎలా ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది. జనరల్గా ఎందుకు వాడతారంటే లైక్ కనెక్షన్ ఫామ్ చేయడానికి. ఒక స్మాల్ డయామీటర్ థ్రెడ్ ఉందనుకోండి, మేడ్ ఆఫ్ సమ్ మెటీరియల్, మెటల్తో తయారు చేశారు, స్టీల్ కానీ ఐరన్ కానీ, లైక్ టెన్షన్ కేబుల్స్ లాగా. సో కేబుల్లో టెన్షన్ ఇంప్రూవ్ చేయాలంటే వి ట్రై టు మూవ్ ఇట్ లైక్ దిస్. సో ఇలా మూమెంట్ అప్లై చేసినప్పుడు ఏమవుద్దంటే ఇది కిందకి, ఈ స్క్రూ కిందకి లోపలికి వెళ్తుంది, ఈ స్క్రూ కూడా లోపలికి వెళ్తుంది. సో దట్ దే బికమ్ ఇన్ టైట్ పొజిషన్, అంటే టైట్గా హోల్డ్ అవుద్ది అనమాట. కెన్ సీ హియర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చాడు ఇమేజ్. సో ఇలా రొటేట్ చేశాను అనుకోండి, ఈ స్క్రూ లోపలికి మూవ్ అవుద్ది అండ్ ఈ స్క్రూ లోపలికి మూవ్ అవుద్ది. సో దట్ దే కెన్ సపోర్ట్ గివెన్ లోడ్. ఇక లోడ్ వాల్యూ వచ్చేసి 2 kN ఇచ్చాడు. దిస్ నథింగ్ బట్ 2000 N. సో మనకి రేడియస్ ఇచ్చాడు, స్క్రూ రేడియస్ ఇచ్చాడు అండ్ లీడ్ యాంగిల్ ఇచ్చాడు. సో వన్స్ యు నో దీస్ టూ, యూ కెన్ అప్లై tan θ = L/2πr. L అంటే లీడ్ వాల్యూ, R అంటే మీన్ రేడియస్ వాల్యూ. ఫ్రమ్ దిస్ యూ కెన్ గెట్ వాట్ ఈస్ θ. ఈ θ ఇస్ నథింగ్ బట్ యువర్ దిస్ యాంగిల్. ఈ ఎగ్జాంపుల్స్లో మనకి θ అని తీసుకున్నాం కదా, ఇంక్లైన్డ్ యాంగిల్, ఇదే యాంగిల్ అనమాట θ అంటే. అండ్ యూ కెన్ అప్లై ద ఫస్ట్ ఫార్ములా. ఇట్స్ నథింగ్ బట్ m = 2WR into tan of phi s plus theta. సో మనకి W వాల్యూ తెలుసు, విచ్ ఇస్ నథింగ్ బట్ 2000. W ఇస్ నథింగ్ బట్ ద వెయిట్ యాక్టింగ్ ఆర్ లోడ్ యాక్టింగ్. సో ఈ కేసులో వీఆర్ సపోర్టింగ్ ఎ లోడ్ ఆఫ్ 2 kN కాబట్టి 2000 తీసుకుంటాము. అండ్ R వచ్చేసి మీన్ రేడియస్ కాబట్టి 5 mm, వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ మీటర్స్. 5 × 10⁻³ అండ్ tan of phi s plus theta. సో θ కనుక్కున్నాము. phi s ఎలా కనుక్కుంటారంటే మీకు ఫార్ములా తెలుసు, tan phi = μs అని తెలుసు. μs వాల్యూ ఆల్రెడీ 0.25 ఇచ్చాడు. ఫ్రమ్ దిస్ యూ కెన్ ఫైండ్ వాట్ ఈస్ phi s. సో phi s = 14.04. సో వన్స్ యూ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్, మనం అప్లై చేసిన మూమెంట్ వాల్యూ ఎంత అంటే 6.37 Nm. అంత వాల్యూ అప్లై చేస్తే యూ కెన్ మూవ్ దీ స్క్రూస్ టుగెదర్, అంటే దగ్గరికి తేవచ్చు అనమాట, క్లోజ్గా. సో ఇమాజిన్ దట్ ఇప్పుడు నేను ఈ మూమెంట్ రిమూవ్ చేశాను. సో ఈ మూమెంట్ రిమూవ్ చేస్తే ఈ స్క్రూస్ అనేవి అదే పొజిషన్లో హోల్డ్ అవుతాయా, ఆర్ మనం పుల్ చేయడం వల్ల దే గో అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్? చెప్పండి. మూమెంట్ రిమూవ్ చేశాను అనుకోండి, స్క్రూస్ అనేవి సెల్ఫ్ లాకింగ్లో ఉంటాయా, ఆర్ దే ట్రై టు మూవ్? అది ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్ థింగ్, యూ కెన్ చెక్ ద యాంగిల్స్. సో θ యాంగిల్ ఈస్ 3.64, phi s ఈస్ 14.04. సో phi s గ్రేటర్ ఉందా, θ గ్రేటర్ ఉందా వాల్యూ? Phi s. phi s is greater. సో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో సెల్ఫ్ లాకింగ్ కండిషన్స్ ఏంటి? either phi s has to be equal to θ అనేది అవ్వచ్చు, ఆర్ phi s has to be greater than θ. సో మన ఎగ్జాంపుల్లో phi s is greater than θ కాబట్టి ఈవెన్ వెన్ యూ రిమూవ్ దిస్ మూమెంట్, దిస్ విల్ బి ఇన్ సెల్ఫ్ లాకింగ్. సెల్ఫ్ లాకింగ్ అంటే ఈ స్క్రూ అనేది మూవ్ అవ్వదు ఈవెన్ వెన్ యూ స్టాప్ గివింగ్ యూర్ ఇన్పుట్ మూమెంట్. ఓకే, సో ఈరోజుకి విల్ స్టాప్ ఫర్ టుడే, అండ్ నెక్స్ట్ క్లాస్ విల్ ట్రై టు కంప్లీట్ దిస్ చాప్టర్. Only 2 problems ఉన్నాయి. We'll try to discuss these in the next class. Serious class మళ్ళీ ఒకసారి రిఫర్ చేయండి. Might be having a confusion between those 4 cases, like downward impending motion, upward impending motion. ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి. డౌట్స్ ఉంటే you can ask tomorrow.